హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీ అయిన తులసి జింజర్ టీని ఎలా చేసుకోవాలో చూద్దాం. సో చాలా హెల్తీ ఇది. ముఖ్యంగా టీ లవర్స్కి అయితే ది బెస్ట్ హెల్తీ ఛాయ్ అని చెప్పొచ్చు. సో తులసి అలానే జింజర్ కాంబినేషన్ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా కోల్డ్ అండ్ కాఫ్తో సఫర్ అవుతున్న వాళ్ళు, ఇండైజెషన్, బ్యాడ్ బ్రీత్, కిడ్నీలో స్టోన్స్, అలానే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయడంతో పాటు స్ట్రెస్ రిలీవర్గా, కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుతూ మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని కూడా బూస్టప్ చేస్తుంది. సో ఇక లేట్ చేయకుండా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తులసి జింజర్ టీని ఎలా చేయాలో చూసేద్దాం. సో ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక వెసల్ని పెట్టుకుని అందులోకి 250 ml వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ తులసి లీవ్స్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోని ఒక 3 to 4 minutes పాటు, అంటే వాటర్ క్వాంటిటీ అంతా హాఫ్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా 3 to 4 minutes పాటు బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ కూడా ఇలా హాఫ్ క్వాంటిటీకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి 500 ml చిక్కటి పాలను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోని ఈ పాలను బాగా బాయిల్ అవ్వనివ్వాలి. సో పాలు ఇలా బాగా మరిగేటప్పుడు ఇందులోకి 2 teaspoons వరకు చాయ్ పత్తిని వేసుకోవాలి. సో ఇక టీ పొడి మీకు ఇష్టమైన బ్రాండ్ని తీసుకోవచ్చు. అలానే మీకు కాస్త స్ట్రాంగ్గా కావాలనుకుంటే ఇంకాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 ఇలాచీని కూడా వేసుకోవాలి. సో ఇలాచీ వేసే ముందు పైన కాస్త ఓపెన్ చేసి వేసుకోవడం వల్ల చాయ్కి ఇలాచీ ఫ్లేవర్ బాగా పడుతుంది. అలానే ఒక 1 teaspoon వరకు అల్లంని కూడా కాస్త దంచి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 to 3 minutes పాటు బాయిల్ చేసుకోవాలి. సో ఇలా 2 to 3 minutes పాటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసుకుని, లేదా మీ స్వీట్నెస్కి తగినట్టు షుగర్ని యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో మాత్రమే షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. సో ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి. సో ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత అర్లీ మార్నింగ్ విత్ ఎంటీ స్టమక్ తీసుకుంటే చాలా హెల్తీ. సో చూసారు కదా ఎంతో సింపుల్గా అండ్ హెల్తీగా తులసి జింజర్ టీని ఎలా చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.